చెప్తాను. నిన్న ఈ నెల 6వ తేదీన ఈనాడు పేపర్లో ఒక ప్రకటన వచ్చిందన్న. కత్తి శ్రావణి భూ కబ్జా చేసింది, అక్రమంగా ల్యాండ్లోకి ప్రవేశించింది, ఆ ల్యాండ్లో పోల్స్ వేసింది, కంచె కట్టింది, కెమెరాస్ బిగించింది, షెడ్ వేసింది, వాచ్మెన్ పెట్టింది అని చెప్పి అదే ప్రకటనలో డాక్టర్ మధుసూదన్ రావు గారు చెప్పినట్టు జరిగింది. మళ్ళీ పోయిన నెల 17వ తేదీన కత్తి శ్రావణి పేరు మీద నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ బుక్ అయింది. ఆమె అక్రమంగా పొలంలోకి దౌర్జన్యంగా వెళ్ళడం వల్ల తాలూకా పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. సో నంద్యాల తాలూకాలో రైతు నగరంలో 30 కోట్లు విలువ చేసే పొలాన్ని కత్తి శ్రావణి అనే మహిళ దౌర్జన్యంగా కబ్జా చేసి ఈ పొలం నాది అని చెప్పి ఆక్యుపై చేసుకుందని చెప్పి ఒక పేపర్ ప్రకటనలో ఇచ్చారు. దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పడానికి వచ్చినాను. కత్తి శ్రావణికి కబ్జా చేసేంత ధైర్యం లేదండి. వాస్తవంగా చెప్పాలంటే ప్రెస్ మీదకి వచ్చి చెప్తున్నా అంటే ఆ అమ్మాయికి ఎంత ధైర్యం అనుకుంటారు. వాస్తవాలు చెప్పడానికి ధైర్యం ఉంది కానీ కబ్జాలు చేసేంత ధైర్యం అయితే నాకు లేదు. ఒకటి, నాకు ఎలా వచ్చింది, నేను దీనికి వారసురాలనా లేదా అనేది వాస్తవాలు ప్రతి ఒక్కటి మీకు చూపించాను. గతంలో మీడియా సమావేశం పెట్టి మీకు అందరికీ చూపించిన 1956 నుంచి నాకు డాక్యుమెంట్ ఉందండి. 1956 నుంచి మేము ఒరిజినల్ ఓనర్స్, మేము భూ హక్కు కలిగిన వాళ్ళము అని చెప్పిన. కాదు డాక్టర్ గారు మీది కాదు, నాది 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 అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, డాక్టర్ గారు మీదే అయితే నువ్వు ఎందుకు డాక్యుమెంట్ని చూపించలేకపోతున్నావు? నేను అమ్మినట్టు, మా నాన్నగారు అమ్మినట్టు, మా అబ్బగారు అమ్మినట్టు, మా పూర్వీకులు మా అబ్బగారు అమ్మినట్టు మీ దగ్గర ఏమన్నా ఒక్క సంతకం ఉందా? లేదా ఈసీలలో మా వాళ్ళ సంతకాలు ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా పెట్టినట్టు సంతకాలు ఉన్నాయా? అదన్నా చూపించండి, నేను ఈ క్షణమే వెళ్ళిపోతామంటున్నాం. కానీ మీరు ఎందుకు అది చూపించుకోలేక నాది నాది అని చెప్పి ఒక మహిళ అని కూడా అనుకోకుండా నీ డబ్బు బలగంతో, నీ అన్నం బలగంతో, నీ పలుకుబడితో పోయి పై స్థాయి నుంచి ఒత్తిళ్లు తెచ్చి నా పైన కేసులు బుక్ చేసుకుంటున్నాం. కేసులు బుక్ చేయి, కానీ నేను ఏదానికి భయపడను. కేసులో ఏమి విచారణలు జరగాలి, కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో ఎవరి తప్పు ఎవరిది అన్యాయం అనేది జరుగుతుంది. ఆన్నే న్యాయ పోరాటంలోనే న్యాయం ఏందో తెలుసుకుంటా. కేసులకు భయపడి నా సైట్ను వదిలిపెట్టి పోవాలి అని చెప్పి నువ్వు భయభ్రాంతులకు గురి చేస్తే దీనికి 2 ఇంతలు ఇంకా ఎక్కువనే నా సైట్ కోసం పోరాడతానే కానీ వెనకడుగేసే ప్రసక్తి లేదు. ఈరోజు నువ్వు సివిల్ కేసులు పెడుతున్నావు, తప్పుడు కేసులు. అక్రమంగా వచ్చానని, అక్రమంగా పోయానని, అక్రమంగా పోలీసు పాతానని ఇవన్నీ చేస్తున్నావు. నేను ఇన్ని చేస్తుంటే నీ సైట్ అయినప్పుడు నువ్వు ఎందుకు రాకుండా పోయినావు? నీ సైటే కదా ఇది, నాది 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 అని చెప్తున్నావు కదా, మరి నీదే అయితే నువ్వు ఎందుకు రాలేకపోయినావు? సరే, నువ్వు సైట్లోకి వచ్చి దౌర్జన్యంగా నిన్ను బయటికి దొబ్బి నేను పోల్స్ పాతున్నట్టు నీకు కానీ ఏమన్నా ప్రూఫ్ ఉందా? సైట్లోకి వచ్చి నువ్వు దౌర్జన్యంగా నేను చేసుకుంటుంటే నువ్వు నన్ను అడ్డుకున్నట్టు ప్రూఫ్ ఏమన్నా ఉందా? అది నీదైతే నువ్వు ఎందుకు నన్ను అడ్డుకోవు? ఎవరైనా పొలం పక్కన వాళ్ళు పొలంలోకి వచ్చి నడుచుకుంటూ పోతా ఉంటేనే అమ్మ నా పొలంలో నడుచాకు పక్కకు నడుచు అంటాం. అట్లాంటి నీ పొలంలో ఇంకా జరుగుతుంది అని నువ్వు ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు నీదైనప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడ్డుకోలేకపోయినావు? ఈరోజు వాచ్మెన్ ఉన్నాడు, కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నా పొలం కాబట్టి నీలాంటి దొంగలు వస్తారని భయంతో నేను కంచె కట్టుకున్నానే కానీ నాది అని నిరూపించుకోవడానికి కాదు. ఇది ఎప్పటి నుంచో నాది, ఈరోజు కొత్తగా నిరూపించుకోవడానికి నేను కట్టుకోవట్లేదు. నీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో నంద్యాలలో అని భయంతో నేను కట్టుకున్నా. ఇన్ని రోజులు భయం లేదు, ఇప్పుడు ఇంకా ఎక్కువ భయం అయింది. ఎక్కడ పొలాలు ఖాళీగా ఉంటాయి, ఎక్కడ ఏది కబ్జాలు చేస్తారో అనే భయంతో నేను కట్టుకున్నా. లేకుంటే పూర్వం నుంచి మా వాళ్ళు కట్టుకోవాలి కదా, పూర్వం నుంచి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకోవాలి కదా. నీలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు పక్కన అని చెప్పి పక్కన వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఈ డాక్టర్ మాది కాకుండా మళ్ళీ పక్కన కూడా జరిగి ఏదైనా చేస్తాడేమో అని చెప్పి పక్క పొలాల వాళ్ళు కూడా భయపడి కంప్లైంట్లు ఇస్తున్నారు. ఎంత లేని ఆ మహిళ ఇంత పోరాటం చేస్తాదా? ఎంత లేని ఆ అమ్మాయి ఇంత ఫైట్ చేస్తాదా? కేసులకు కూడా భయపడకుండా గట్టిగా కూర్చుంటుందా అని చెప్పి పక్క పొలాలు కూడా భయపడుతున్నాయి. ఈ వాస్తవాలు అన్నీ తెలుసుకోవాలి. ఇంకొకటి, రాష్ట్ర నిరుద్యోగి సెక్రటరీ సచివాలయ రాష్ట్ర నిరుద్యోగి పైన కూడా నేను ఒక కేసు పెట్టినారు. ఆయన వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పైన కేసు పెట్టినాడు. ఆయన ఏదో నాకు సపోర్ట్ చేస్తున్నాడంట. ఆయన సపోర్ట్ మీద 20 మంది గూండాలను తెచ్చి నేను పొలంలో దున్నడానికి చేసిన అని చెప్పి. ఆ 20 మంది గూండాల పేర్లు నీకు తెలుసా? ఆ 20 మంది గూండాలను నువ్వు ఎప్పుడైనా చూసినావా? నీకు ఏమన్నా తెలిసి నీకాడ ప్రూఫ్ ఉంటే నువ్వు దాని మీద పోయి కంప్లైంట్ పెట్టినావా? లేకపోతే ఆ వేణుగోపాల్ రెడ్డి నీకేమన్నా మిత్రువా, శత్రువా, లేకపోతే బంధువా, లేకపోతే 110 సర్వే నెంబర్లో ఆ వేణుగోపాల్ రెడ్డికి ఏమన్నా ఆస్తి ఉందా?
ఏది లేనప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఒక సచివాలయ సెక్రటరియట్ లో పనిచేసే ఉద్యోగస్తుని పైన అనవసరంగా నిందలేసి వాళ్ళని పైన కూడా కేసులు పెడతారు. అంటే అతని పైన కూడా కేసులు పెడితే పక్కన ఇంకా కొంతమంది అధికారులు అమ్మో ఈ ల్యాండ్ లోకి పోతే మా పైన కూడా కేసులు వస్తాయేమో, మా పైన కూడా నిందలేస్తారేమో అని భయపడి ఎవరు నాకు సపోర్ట్ కానీ న్యాయం కానీ చేయకూడదని చెప్పి నువ్వు అతని పైన కేసులు పెట్టినావు. ఇప్పుడు నువ్వే ఒక ENT డాక్టర్వి, ముక్కు నొప్పి వస్తుందో చెవు నొప్పి వస్తుందో ఏదో ఒకటి అని చెప్పి డాక్టర్ గారని సలహాలు అడుగుతారు. సలహాలు అడిగితే కేసులు పెడతారా? ఆ వ్యక్తి నువ్వు ఎప్పుడైనా చూసినావా? చూసింటే ఆ వ్యక్తితో నువ్వు ఎక్కడ మాట్లాడినావు, నీకు ఆ వ్యక్తి ఎలా పరిచయము, ఆ వ్యక్తితో సైట్ లో ఉన్నట్టు ఫోటోలు ఏమన్నా ఉన్నాయా? ఏవి చూపించబడుతున్నా నీ పలుకుబడి ఉపయోగించి మా పైన FIR కాపీ బుక్ చేసినావు. ఈ పొలం నీదైతే, ఈ క్షణం ఈ పొలం నీదైతే, ఈ రోజు ఇదే పొలంలోనే నేను ప్రెస్ మీట్ పెడతాను. ఈ ప్రెస్ మీట్ పెడతానంటే ఎందుకు పెట్టింటా? నా పొలం కాబట్టి, నాది కాబట్టి ధైర్యంగా కూర్చొని పోతే ఇదే పొలంలో నేను ప్రెస్ మీట్ పెడతా ఉంటా. మరి నీదైనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? నీదైనప్పుడు నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? నీదైనప్పుడు నువ్వు ఎందుకు పంట వేసుకోలేకపోతున్నావు? నువ్వు జస్ట్ ఒక CID డాక్యుమెంట్ పెట్టుకొని నాది 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 అని చెప్పి వెబ్లైన్ మేనేజ్ చేసుకొని, గతంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారులను మేనేజ్ చేసుకొని నువ్వు చేసిన ఒక చీటింగ్, ఒక క్రిమినల్ మైండ్ సెట్ నీది. నీ బావది బుగ్గపు నాగరాజు, నువ్వు 420 గాలు ఆ చిట్టా బయటికి తీసానంటే నా చిట్టా కాదు మీకు తెలిసేది. ఇంకా ఎన్ని బయటకు వస్తాయో, మీరు నాలాంటి కబ్జాలు ఎన్ని చేసింటారో, మా ల్యాండ్స్ అట్లాంటివి చేసేటివి అవన్నీ తీస్తే నీకు ఇప్పుడు ఏదో మేము 500 కోట్ల ఆస్తి పన్ను, నువ్వు 1000 కోట్ల ఆస్తి పన్ను అంటే నువ్వు ఎన్ని వేల కోట్ల ఆస్తి పన్నుడు అయినా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వాస్తవంగా సంపాదించుకున్నావా? కబ్జాలు చేసి ఫోర్జరీలు చేసి 420 గంటలాగా సంపాదించుకున్నావా? అది నువ్వు నిరూపించుకోవాలంటే ఈ 110 సర్వే నెంబర్లో నిరూపించుకో. చేతనైతే రా, లేదా ఈ రోజు నేను ఈయన్నే ప్రెస్ మీట్ పెట్టినా ఇదే సర్వే నెంబర్ 110లోనే 5 ఎకరాల 61 సెంటు వారసత్వంగా కత్తి వీరభద్రారెడ్డి గారి వారసత్వంగా వాళ్ళ వారసులుగా మేము ఇక్కడ కూర్చున్నాం. ఇదైతే ఇప్పుడు రా, తెలుసు కదా నీకు ప్రెస్ మీట్ పెడుతున్నామని తెలుసు కదా, రా కూర్చో. ఇదే ప్రెస్ మీట్ ముందరనే మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు, నిన్ను క్వశ్చన్ అడుగుతారు, ఇద్దరిని క్వశ్చన్ అడుగుతారు. కూర్చో, నన్ను ఏ డాక్యుమెంట్ అడుగుతారో నేను ఇస్తాను, నిన్ను ఏ డాక్యుమెంట్ అడుగుతారు, ఇక్కడనే చర్చ ముగించుకుందాం. మరి నీ దానికి సిద్ధమా? నువ్వు దానికి సిద్ధమా? లేదా నేనే నీ హాస్పిటల్ కాడికి రామంటావా? ఇప్పుడు రామన్నా నువ్వు ఫోన్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా నువ్వు ప్రెస్ మీట్ వాళ్ళకి ఫోన్ చేసి కత్తి శ్రావణిని మా హాస్పిటల్ కాడ చర్చకు తీసుకురాండి అని చెప్పు, ఎన్నకమ్మడే వచ్చేస్తా. మరి నువ్వు వస్తావా? నీ హాస్పిటల్ ముందనే నేను ధర్నా కూడా కూర్చుంటా. నువ్వు నా సైట్ జోన్కి వచ్చినావంటే నీకు ఏదన్నా ఉంటే, నా తల్లి గారు కానీ, నా తండ్రి గారు కానీ, నా అబ్బగారు కానీ, మా తాతగారు కానీ, ముత్తాతలు కానీ ఎవరైనా నీకు అమ్మినట్టు ఒక్క నిమిషం నువ్వు నాకు చూపి, ఈ క్షణమే అందరి కాళ్ళు పట్టుకొని బయటికి తాకి వెళ్ళిపోతా. నన్ను క్షమించండి. నువ్వు చెప్పిన కేసు కూడా నేను అయ్యో సారీ సార్ నాకు తప్పయింది, నిజమే సార్ నువ్వు నిరూపించినారు ఇన్ని రోజుల టైం. నువ్వు ఏది నిరూపించకుండా నా పైన వ్యక్తిగత విమర్శలు చేసి, వ్యక్తిగతంగా మానసికంగా నా పనులు ఏవి చేసుకోకుండా ఆడ ఫోన్ నెంబర్ బోర్డు పైన పెడితే విచిత్రమైన వాళ్ళకందరికి ఫోన్ నెంబర్స్ ఫోన్ చేపించి, డాక్టర్ మధుసూదన్ రావు నా పొలం అమ్మినాడు, మీరెవరండి మళ్ళీ సైట్లోకి వెళ్ళినారు అంటాడు. నీ పొలం నువ్వు అమ్మినావా? మరి నాది నాది నాదని ఎందుకు కొట్టుకుంటున్నావు? నువ్వు పొలం అమ్ముకుంటే కొన్నోడు వస్తాడు, నేను మధుసూదన్ దగ్గర కొన్నాను అని. కొన్నోడికి లేని బాధ నీకెందుకు? ఇప్పుడు ఆ బీజేపీ అధ్యక్షుడు అని చెప్పి ఎవరో కర్నూలులో ఒక ముస్లిం అతను నాకు కాల్ చేసినాడు. నీకు వెళ్ళేటప్పుడు అది వాయిస్ రికార్డు కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. డాక్టర్ మధుసూదన్ రావు నాకు ఈ ల్యాండ్ అమ్మాడమ్మా అన్నాడు. ఎంత కమ్మినారు అని చెప్పిన. అంటే కర్నూలులో ఒక ల్యాండ్ తీసుకొని ఈ ల్యాండ్ ఇచ్చేటట్టని మాట్లాడుకున్నామమ్మా, టోకన్ మీద ఉంది, మేము అడ్వాన్స్ కూడా ఇచ్చుకున్నాము అని చెప్పినారు. ఎందుకు అమ్ముకుంటావు నువ్వు? కోర్టులో ఉంది, పోవడానికి లేదు, ఇది కోర్టు జరుగుతుందని చెప్పి నువ్వే మాట్లాడినప్పుడు కోర్టులో ఉన్న ప్రాపర్టీ నువ్వు ఏ విధంగా అమ్మడానికి నీకు రైట్స్ ఉన్నాయి? అసలు నువ్వు ఎవరని అనుకుంటావు? తెలియదా నీకు? వాస్తవాల గురించి తెలుసుకొని మాట్లాడితే ఇంతటితో నీకు మర్యాద ఉంటుంది. లేదు నేను నా పైన నువ్వు తప్పుడు కేసులు పెట్టి ఇవి కాదు ఇంకా ఒక 10 కేసులు బుక్ చేసినా ఇవి భయపడి వెనకడికి వేసడానికి మేము ఎవ్వరము లేము. నువ్వు ఎంతనో మేము రెండింతలు. మా ప్రాపర్టీ నువ్వెవడయ్యా కబ్జా చేయడానికి? లేకపోతే మా నాన్నకు నువ్వేమన్నా పుట్టినావా? మా అమ్మకు మీరేమన్నా తోడుగుతున్నావా?
మా సొమ్ము కోసం ఒక ఆడపిల్లనైంది స్ట్రాంగ్ గా నిలబడి ఈ రోజు ఇంత పొజిషన్ లో ఉండి మేము కూర్చొని నా పొలంలో నేను స్ట్రాంగ్ గా మాట్లాడితే నేను నంద్యాల ఉంది, నేను ఎక్కడో ఆలగడ్డ నుంచి వచ్చి కూర్చున్నా, నంద్యాల ఉంది రా, ఇప్పుడు వచ్చి కూర్చుందిరా, తప్పుడు కేసులు పెడతావా? వేణుగోపాల్ రెడ్డి అనే ఉద్యోగ పైన తప్పుడు కేసులు పెడతావా? నీ పైన పెట్టలే కదా. ఎప్పుడు నిరూపించుకోవాలో, ఏ సమయంలో నిరూపించుకోవాలో, ఎక్కడ ఏది చేయాలో మాకు తెలుసు. కానీ కొంచెం సమయం పడుతుంది. సుబ్బారావు దగ్గర, హరిబాబు దగ్గర, ఓపులమ్మ వాళ్ళ దగ్గర, నీ దగ్గర మేమేం దొంగతనాలు చేసి తెచ్చుకోలేము. మా పూర్వం నుంచి వచ్చింది. వస్తే మీకు మా నుంచి రావాలా, మేమిస్తే మీరు తీసుకోవాలా, మేమిస్తే మీరు కొనాలా. మేము ఇయ్యలేదే అంటే మీరు దొంగలని ఒప్పుకుంటున్నారా? అంటే మీరు 420 కాలే మీరంతా. ఎక్కడో గుంటూరులో ఉండేవాడు, వలస వచ్చినాడు ఇక్కడ హరిబాబు, వలస వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నారు. నాది పక్కనే మసీదుపురం. ఈ ఊరు నుంచి ఈ ఊరికి మహా అంటే 10 కిలోమీటర్లు కూడా ఉండదు. పూర్వం నుంచి ఇదే. ఆ మసీదుపురం పోయి విచారించుకుంటే ఎవరు ఈ కత్తి శ్రావణి, ఎవరు ఈ కత్తి వీరభద్రారెడ్డి, చిన్న వీరారెడ్డి, పెద్ద వీరారెడ్డి అంటే మొత్తం చరిత్ర చెప్తారు. వీళ్ళకి నిజంగా ఆస్తులు ఉంటాయా, వీళ్ళకి నిజంగా ఈ ఏరియాలో ఉన్నాయా కనుక్కోండి. నువ్వు ఎక్కడో గుంటూరు నుంచి వలస వచ్చి ఈడ నువ్వు నిలబడి మా ప్రాపర్టీని తీసుకోపోయి ఎవరికో నువ్వు ధ్యానం చేయడానికి నువ్వెవరు? సరే దానం చేసినావు, మా వాళ్ళు ఏమన్నా అమ్మినారా? సరే మా వాళ్ళు అమ్మినట్టు చూపించు. చూపించకుండా శ్మశానాలకు ఇస్తే ఇక్కడ ఎవరు రారు, శ్మశానం కబ్జా చేస్తాను అని అలిగేషన్ చేస్తే అది పెద్ద చర్చ అయిపోతుంది. వీళ్ళు దీన్ని జోలికి రారు, వాళ్ళు వెనకడిగేస్తారు. ఇదేనా మీకు తెలివితేటలు? ఇదేనా మీరు 420 కానీ ఆలోచనలు? క్రిమినల్ మైండ్ సెట్. ఇట్లాంటి బుద్ధులు, ఇట్లాంటి క్రిమినల్ మైండ్ సెట్లు, డాక్టర్ అనే ముసుగులను చాలా ఇకరాలు చేసినావు. సేవ అని చెప్పి పేషెంట్స్ దగ్గర ఓటీ నెంబర్లు అవన్నీ ఎంత తీసుకుంటున్నావో మా అందరికీ తెలుసు. నెలకు నీ కలెక్షన్ ఎంత, రోజుకి నీ కలెక్షన్ ఎంత, నువ్వు ఆ డబ్బులు అంతా ఏ విధంగా చేస్తున్నది తెలుసు. ఈ చిట్టా నీ భాగవతం బయటికి తిప్పకుండా ఉండాలంటే ఇంతటితో నువ్వు ఆపుకుంటే చాలా మంచిది. లేదు ఇంతటి కంటే ఇంకా ఎక్కువ పోతామంటే దీనికి 2 మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఎవరన్నా పెద్ద మనుషులు కానీ, డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, న్యాయశాఖ మంత్రులు కానీ ఎనీ టైం ఎవరు పిలిచినా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా నిరూపించుకోవడానికి? నువ్వు ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెడతానా అంటే ప్రెస్ వాళ్ళని కూడా రానియకుండా ఆపినావు. నీకు ఎందుకు అంత భయము? ఎందుకంత భయము? వాస్తవాలే కదా మాట్లాడింది. నేను మాట్లాడిన కంటే నువ్వు మాట్లాడు, నీ వాస్తవాలు చెప్పు. ఆపుకోవడం ఎందుకు? ఈయన కదా ల్యాండ్ చెప్పుకుంటున్నావు కదా, నాది నాదే అని కుంటలు బద్దలు కొట్టుకుంటున్నావు కదా, నిరూపించుకో. ఇంకొకసారి నా పైన వ్యక్తిగతంగా నాకు ఎవరన్నా, ఇప్పుడు మీరే ఉన్నారు మీడియా వాళ్ళు, అన్న రాండి అన్న నా బాధ చెప్పుకుంటామంటే వచ్చినారు, అంటే మీరు సాయం చేసినారని మీ పైన కేసులు వేస్తారా? వేరు కదా. అట్లనే మాకు కూడా ఏదో చేదోడు వాదోడుగా ఉంటారని సలహాలు అడుగుతుంటాం. అన్న ఇది అన్నా ఇబ్బంది పడుతున్నాను అయితే వాళ్ళ మీద కేసు వేసినారు. ఏమన్నా పద్ధతి అన్నా ఇది? ఇప్పటితోనే నీ పద్ధతి మానుకొని ఈ సేల్ డీడ్ డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేసుకొని నాది తప్పు అయిపోయింది, ఇది నాకు రాలేదు, నాకు అమ్మినోడు మోసగాడై నేను మోసపోయినాను అని చెప్పి నీకై నువ్వు బుద్ధితో ఆలోచన చేసుకొని ఆ సేల్ డీడ్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకొని మర్యాదగా డాక్టర్ వృత్తిలో కూర్చొని డాక్టర్ పనులు చేసుకుంటే నీకు కొంచెం సమాజంలో అనేది ఒక విలువన్న ఏడుస్తుంది. లేదు కుడుతూ అని తోక ఆడిస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు. నువ్వు ఎంత పై స్థాయికి నీకు డబ్బు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, అండా ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, నాకు ఏది లేకపోవచ్చు. నా పొలాన్ని ఎట్లా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. ఒక్కటే చెప్తున్నా. ఇంకా ఇదే ప్రెస్ మీట్లు ఇదే రిపీటెడ్గా అయినాయంటే మాత్రము నీ పైన నాకు చేసిన పరువు నష్టం కింద నువ్వు నన్ను వ్యక్తిగతంగా విమర్శించి 10 మందిలో నన్ను చేసిన బ్లేము ఇవన్నీ నువ్వు నిరూపించుకోలేనప్పుడు నీ పైన మానసికంగా నేను కూడా కోర్టుకు వెళ్ళి నన్ను ఇట్లా పరువు నష్టం కింద మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టినాడని చెప్పి నేను కూడా నీ పైన కేసులు బుక్ చేసి ఇది చేయడానికి నేను కూడా ముందుకున్నా, దీన్ని నిరూపించుకోవడానికి కూడా ముందుకున్నా. ఇప్పటికైనా నీ సేల్ డీడ్ని మాత్రం నువ్వు క్యాన్సిల్ చేసుకొని రియలైజ్ అయ్యి నోరు మూసుకొని వృత్తి నువ్వు కాపాడుకో, నీ వృత్తి నీ డాక్టర్ వృత్తి కాపాడుకో. నువ్వు చేసిన ఫోర్జరీలు, నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన కబ్జాలు, నీ బామర్ది నువ్వు చేసినవి నంద్యాల తాలూకాలో అందరికీ తెలుసు. ఒక్కసారి నువ్వు టైం మరి నేను నిరూపిస్తా, నీ బావ చిట్టా నీ చిట్టా నేను తీస్తా. ఒక్కసారి చాలు. ఎక్కడి నుంచి వచ్చినాయి మీ వేల కోట్ల ఆస్తులు మేము చూస్తాం.
బినామీలు పెట్టుకొని మీరు రచ్చ చేసుకుంటూ చేసుకోయ్యా, ఉన్న వాళ్ళ కాడ దోచుకోయ్యా, మాలాంటి వాళ్ళ కాడ ఎందుకు దోచుకుంటావు? నీ పలుకుబడి ఉన్న వాళ్ళ కాడ చూపించు, లేని వాళ్ళ కాడ ఏంది నీ తొక్కలో పట్టుకుని నువ్వు చూపించేది? నా లాంటి మీద నువ్వు చూపించేది? నేను మధ్యలో ఏమన్నా తీసుకున్నారా? స్వాతంత్రం రాకముందు నాకు ఊమయ్యాయి. స్వతంత్రం భారతదేశంలో స్వతంత్రం రాకముందు వచ్చింది నాకు ఇది 1956 నుంచి. అంటే మాకు 56లో వస్తే మాకు రాసిచ్చిన వాళ్ళకి ఎప్పుడు వచ్చిండాలా? 1935లో వచ్చిండాలా? నువ్వు మధ్యలో ఎవరి కానిచ్చో సేల్ డీడ్లు ఉన్నాయి, ఆన్లైన్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయని డబ్బా కొట్టుకొని పోయి నీ పరువు నువ్వు పోగొట్టుకోకుండా మర్యాదగా నువ్వు మా పైన తప్పుడు కేసులు పెట్టినావు. అది నిజమా అవాస్తవాలా నేను అడుగుతున్నా. ఈ రోజు శ్రావణి కబ్జా చేసిందన్నావు, ఒక ప్రూఫ్ ఏమన్నా ఉందా? శ్రావణి చుట్టూ 20 మంది రౌడీలు ఉన్నారన్నావు, ఆ ప్రూఫ్ ఏమందన్నా? వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సచివాలయం అన్నావు, ఆయన ఏమన్నా ల్యాండ్ లో కూర్చొని చేసినట్టు ఏమన్నా ప్రూఫ్ ఉందా? లేకపోతే ఆయనకు 110లో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి ఏమన్నా ఆస్తిందా? ఇవన్నీ నువ్వు నిరూపిస్తావా? అవి నిరూపిస్తేనే కదా ఆ కేసుకి వాల్యూ ఉండేది. ఇవేమి నిరూపించుకోకుండా నీ స్థాయిని, నీ డాక్టర్ వృత్తిని ఎందుకు బజార్ పాలు చేసుకుంటాను? నేను ఒకటే అడుగుతా, నీ భార్య పేరు మీద 1 ఎకరా 53 సెంట్లు ఇదే 110లో దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి నువ్వు చేసుకున్నావు. కానీ ఏ రోజే కానీ నేను నీ భార్య పేరు ఎత్తలేదు, ప్రెస్ మీట్ లో కానీ పేపర్లో కానీ ఏ రోజు ఎత్తలే. ఎందుకంటే నిన్ను ఫైట్ చేసిన, కానీ ఒక ఆడపిల్ల నన్ను తెలుసుకోకుండా వ్యక్తిగతంగా నువ్వు నన్ను విమర్శించినావు. ఈ రోజు నుంచి చెప్తున్నా, నిన్ను, నీ కొడుకును, నీ భార్యను, అందరినీ దోషుల్లాగా కోర్టు ముందర వీళ్ళు పెద్ద క్రిమినల్స్ అని ఫోటోంటి కాదని చెప్పి కూర్చోబెట్టకపోతే నా పేరు కత్తి శ్రావణి రెడ్డే కాదని చెప్పి ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తాను. ఇప్పటికి కూడా చెప్తానా, ఈ క్షణంలో కూడా చెప్తున్నా, ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని నీ సేల్ డీడ్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకోవడమా, లేదు మా వాళ్ళు అమ్మినట్టు నువ్వు నిరూపించడమా జరిగితే ఈ శ్రావణి అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ సైట్ నుంచి వెళ్ళిపోతాను. నువ్వు నిరూపించకుండా నాదే అని పబ్లిసిటీ చేస్తే మాత్రం రెండింతలు దీన్ని ఇంకా పోరాటానికి ముందుకు పోతానే ఉంటుంది. నంద్యాలలో ఇదే ల్యాండ్ గురించి నేను ఎంత ఇబ్బంది పడతానో నంద్యాల జనాలకు, ప్రజలకు అందరికి తెలుసు. నాలాంటి బాధ్యతలు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళకు ధైర్యం నీలాంటి వాళ్ళతో పోరాడలేకపోతున్నారు. ఏమంటే వాళ్ళు బీదోళ్ళు, మేమేమంటే కొంచెం చదువుకున్నాం, తెలివింది. మేము కూడా బీదోళ్ళమే, మేము సౌకర్యం కాదు, మేము బీదోళ్ళం. ఏమంటే చదువుకున్నాం, కొంచెం తెలివింది. దేవుడు కొంచెం ఇంకిత జ్ఞానం ఇచ్చి మా ఆస్తిని మేము కాపాడుకుంటున్నాం మా నాయనగారికి పుట్టినందువల్ల. సో కాబట్టి నువ్వు కూడా నీకు తెలివింది, నువ్వు చదువుకున్నావు, కానీ ఆ ఫోటోని బుద్ధి మానుకొని, ఆ మోసాలు, ఆ దొంగ డాక్యుమెంట్లు మానుకొని మర్యాదగా నీ హాస్పిటల్ వృత్తి నువ్వు చేసుకొని ఇప్పటికైనా పద్ధతిగా బతికి కామ్గా ఉండవని ప్రెస్ ద్వారా నీకు ఇవి చెప్పడం జరుగుతుంది. లేదు కూడదు అంటే మాత్రం ఎక్కడికైనా పోదాం. నేను ఎక్కడైనా నంద్యాల ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధమే. నువ్వు రెడీ అంటే చెప్పు, ఈరోజు సాయంత్రం వరకు నంద్యాలలో ఉంటా. నీ హాస్పిటల్ కాడికి వచ్చి ఇప్పుడు తీసుకున్న ప్రెస్ వాళ్ళనే మళ్ళీ పిలిపిద్దాము. నువ్వు ఆడ టేబుల్ వేసుకొని నేను ఈడ టేబుల్ వేసుకుంటా. నీ డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు, నా డాక్యుమెంట్స్ నిన్ను అడుగుతారు, నిరూపించుకుంటా. ఎవరితో అవసరం లే, నీ మనసాక్షి తెలిస్తే చాలు. కానీ నా పైన తప్పుడు కేసులు పెట్టి వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం నేను వదిలిపెట్టే రకానే కాదు. ఇంకా పో, 10 కేసులు బుక్ చేసుకోపో. అక్రమం చేసినోడివి నువ్వే 10 కేసులు బుక్ చేసి పోవడానికి ముందుంటే న్యాయం కోసం పోరాడదాన్ని నేనెందుకు భయపడతా? ఇప్పుడే చెప్తున్నా, ఇంతటితో నువ్వు మర్యాదగా ఉంటే ఉన్నట్టు. నువ్వు ఆ సేల్ డీడ్ డాక్యుమెంట్ కరెక్ట్ లేదు అని తెలుసుకొని సేల్ డీడ్ డాక్యుమెంట్ మర్సంగా క్యాన్సిల్ చేసుకో. లేదంటే దాన్ని ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి, ఆ సేల్ డీడ్ డాక్యుమెంట్ చెల్లెన్ డాక్యుమెంట్ సవరణ చేసిన సబ్ రిజిస్టర్ల పైన, నీ డాక్యుమెంట్ తీసుకుపోయి నువ్వు బ్యాంకులో పెట్టుకొని రుణాలు తీసుకున్న వాళ్ళపైన, నీకు అమ్మిన వాళ్ళపైన, అందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి మిమ్మల్ని కోర్టు ముందు దోషుల్లాగా నీకు పెట్టి మిమ్మల్ని శిక్షించడానికి, న్యాయ పోరాటానికి ఎప్పటికీ నేను ముందుంటా. కోర్టు పరిధిలో ఉందని కోర్టు పంట వేసుకోవద్దని చెప్పలేదు. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ద్వారా మీకు సంబంధించిన లాయర్ ద్వారా ఒక నోటీస్ తీసుకొని పొలం తీసుకోవచ్చు. అలాంటిది ఏం లేదు. కోర్టులో ఉన్నదాన్ని ఎలా మీరు దిగుతారు? కోర్టును ధిక్కరించినట్టు కాదంటారా? కోర్టుకి ధిక్కరించినట్టు కాదంటున్నారా అన్నారు. మంచి క్వశ్చన్ అడుగుతున్నారు. కోర్టును మేము ధిక్కరించినట్టు కాదా అని మీరు అడిగినప్పుడు అదే లాయర్ అదే డాక్టర్ మధుసూదన్ రావు గారు కోర్టులో ఉన్నా కానీ ఇది నా కోర్టులో జరుగుతుంది, కోర్టులో ఉంది అని చెప్పి నేను కబ్జా చేసినాను, అది చేసినాను, ఇది చేసినాను, బోర్లు వేసినాను అని తప్పుడు ప్రచారాలు చేసి నా పైన కేసు పెడుతున్నారు కదా. ఇది కోర్టులో ఉంది అని మీరు అంటున్నారు. కోర్టులో లేకముందు నుంచి పూర్వం నుంచి నాది అని చెప్తున్నా. మధ్యన వచ్చిన వ్యక్తి కోర్టులో నిరూపించుకోవాలి. నేను కాదు నిరూపించుకోవడానికి. నేను మధ్యన వచ్చింటే
కోర్టుకు పోయి నిరూపించుకుంటా. పూర్వం నుంచి నాకు వచ్చింది కాబట్టి నేను కోర్టుకు పోయి నిరూపించుకోవాల్సినంత అవసరం నాకు లేదు. డాక్టర్ గారికి ఏమైనా ఉందంటే వెళ్ళి నిరూపించుకోమను. నాకు పూర్వం నుంచి ఉంది. నేను అదే చెప్తున్నా, రెవెన్యూకి కానీ కోర్టుకు కానీ డిపార్ట్మెంట్లో ఎవరికైనా కానీ ఎక్కడికైనా కానీ వితిన్ నిమిషం కాల్ చేసినా నేను ఉరుకుతో పోయి చూపించడానికి ముందున్నాను. నేను కాదు కోర్టుకి వెళ్లాల్సింది, నాకు పూర్వం ఆస్తి. ఎక్కడైతే నువ్వు మధ్యలో కొనుక్కొని మోసపోయినావో కొనుక్కున్నోనికి తీసుకున్నోనివి కొన్నోనివి వాళ్ళని కొనుక్కొని పోయి కోర్టులో నిరూపించుకో. నేనెందుకు చూపించుకోవాలి? నా పొలం కాబట్టి నేను ఎంతైనా వేసుకుంటా. నన్ను వేసుకోవద్దని చెప్పడానికి రైట్స్ ఎవరుకున్నాయ్యా? లేవు కదన్నా. ఇంజక్షన్ ఆర్డర్ వేసుకోవడానికి కోర్టులో ఉండడానికి ఇది నా పొలానికి నేనేం ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలా? అంటే ఒక సైడ్ గానీ ఒక ప్రాపర్టీ గానీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు బోత్ ఆఫ్ పర్సన్స్ కోర్టు పరిధికి నేను పొజిషన్ లోనే లేకుండా మధ్యలో వచ్చి చేసుకుంటే నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటా. నన్ను పొజిషన్ లో కొనియలేదు నా ల్యాండ్ లోకి. నా పొజిషన్ లో నేనుండి నా పంట నేను వేసుకోండి, నా వాచ్మెన్ పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని నేను ఈ రోజు ప్రెస్ మీట్ కూడా నా సైడ్ లోనే పెట్టుకొని నేనెందుకు పోవాలి? డాక్టర్ మధుసూదన్ రావుకు ఈ పొలంపై దాదాపు 17 సంవత్సరాల నుంచి సర్వహక్కులు కలవు అని అతను గత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బాగానే చెప్పి ఉన్నాడు. మరి గత 17 సంవత్సరాల నుంచి కత్తి వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి అయితే వీళ్ళంతా వాళ్ళ స్వతంత్ర అయితే వీళ్ళందరూ ఎక్కడికి పోయినప్పుడు ఆ రోజు రాలేదని చెప్పి ఈయన ఏమైనా నిరూపిస్తాడా? మేము అడగలేదని ఏమైనా నిరూపిస్తాడా? గత 17 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. గత సంవత్సరాలలో ఈయన మధ్యన పొలం వేసుకోవడానికి వస్తే పంటలు కూడా తీసేసి మేమే పంటలు వేసినవి కూడా జరిగినాయి. ఏమంటే మేము ఎక్కడే కానీ బయట పబ్లిసిటీ చేసుకోలేదు. ఇంకా ఎక్కడి వరకు కానీ పక్షాననే మేము బయటకు రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం మా ల్యాండ్కు. ఈయన నేనే వేసుకున్నా, నేనే అనుభవంలో ఉన్నా, నాదే ఇది, ఇప్పుడు ఎవరో ఈమె వచ్చి ఇది వేసిందని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఆయనది ఏమీ కాదు. గత 17 సంవత్సరాల నుంచి నేనే ఉండా. గత 17 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉండాం. బయటకు వచ్చింది కేవలం ఏంటంటే వీక్స్ వరకు వచ్చిన తర్వాత మా పొలాన్ని ఎక్కడ మా చేయి జారకుండా చేస్తాడు ఈ డాక్టరు, ఈ వైసీపీ నాయకులను పట్టుకుని చెప్పి భయంతో మేము ముందుకు రావాల్సి వచ్చింది. ఎప్పటి నుంచే, ఇప్పుడు కాదు, 1956 నుంచి మేమే ఉన్నాం. మా అబ్బగారు ఉన్నారు. 2000 సంవత్సరం వరకు మా నాన్న చనిపోయేంత వరకు మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అత్తగారు, మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు కూడా చేతకాక ఇప్పుడు మోకాలు నొప్పులతో పడుకున్న తర్వాత ఇప్పుడు నేను కూడా వచ్చినాను. మా వారసత్వంగా అందరం వస్తానే ఉంటాం. సుబ్బారావు, గుంటపల్లి హరిబాబు వీళ్ళిద్దరు దగ్గర ఉండి అమ్మించినారు. వీళ్ళ సమక్షంలో రికార్డులు జరిగినాయి. ఎవరు అమ్మించినారు? హరిబాబు అయితేమి, సుబ్బారావు అయితేమి వీళ్ళిద్దరు సమక్షంలో కొన్నాను. అయితే రికార్డు పరంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులు అయితేమి, రెవెన్యూలు అయితేమి అన్ని రికార్డు ఉండబట్టి చూసుకొని నేను కొన్నాను. అయితే ఈ రోజు కత్తి శ్రావణి గారు నాది అని వస్తా ఉంది. మరి ఈ నాలు ఎక్కడికి పోయారనేది వాళ్ళ వాదన. ఆయన వాదన అది కదా. రికార్డు చూసే కొన్నాడు కదన్నా. మీకు కూడా కొంచెం రికార్డు మీద కూడా నాలెడ్జ్ ఉంటుంది కదన్నా. ఇది వచ్చేసి యాక్ట్ ప్రకారం మనం ఎంఆర్ఓ ఆఫీస్ లో మనకి ఏదైనా రికార్డు కావాలంటే ఒక సమాచారం ప్రకారం యాక్ట్ ద్వారా అడిగితే యాక్ట్ ద్వారా నాకు పోస్టులు వచ్చింది. నేను అడిగిన దానికి పోస్టులు వచ్చింది. దీంట్లో వచ్చేసి ఓల్డ్ ఆడంగల్లో ఓబులమ్మ ద్వారా మాకు వచ్చింది. ఓబులమ్మ నుంచి సుబ్బారావు కొన్నాడు. సుబ్బారావు గుంటుపల్లి హరిబాబు నుంచి డాక్టర్ మధుసూదన్ కొన్నాడు అనేది వర్షనే 2/48/1995. మళ్ళీ కోటేశ్వరంకి వచ్చిన డాక్యుమెంట్ వచ్చేసి 13/97/1984. మళ్ళీ గుంటుపల్లి వెంకటేశ్వర్లు వాళ్ళ నాన్నకు వచ్చింది అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్. వాళ్ళ నాన్నకే అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్. మరి నీకు ఎవరో అమ్మింటే రిజిస్టర్లు చేయించుకుంటారు. అన్రిజిస్టర్డ్ ఎందుకైంది? అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ వాళ్ళది. సో దానికి అందుకే డాక్యుమెంట్ కూడా లేదు. డాక్యుమెంట్ నెంబర్ చెప్దాంలే మీకు అప్పుడు అనుకుంటే డాక్యుమెంట్ నెంబరే లేదు. అన్రిజిస్టర్డ్కి డాక్యుమెంట్ నెంబర్ ఎట్లా వస్తుంది? సో దానికి డాక్యుమెంట్ నెంబర్ లేదు. సో ఇప్పుడు 60 సెంట్లు అనేది శ్మశానం. సరే, గుంటుపల్లి హరిబాబుకు డాక్యుమెంట్ నెంబరే లేదు, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీసాల బాలయ్య కాడ తీసుకున్నామన్నారు. మరి ఎందుకు దాన్ని చూపించుకోలేకపోతున్నారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే?
దానికి చెప్పాలా కదా. నీదైతే తీసుకో, లక్షణంగా తీసుకో, నిరూపించుకో. నేను వద్దాంలే, ఈ పొద్దున కూడా నేను వెళ్ళిపోతా. మళ్ళీ డాక్టర్ కుంటుపల్లి చిన్న సుబ్బయ్య గారి భార్య నాగమ్మ కాడ 1 ఎకరా 40 సెంట్లు వచ్చిందన్నాం. మళ్ళీ గూటం చిన్న సుబ్బరాయుడు కాడ వచ్చేసి చింతలూరు మధుసూదన్ 70 సెంట్లు కొన్నాడు. మళ్ళీ గుంటుపల్లి వెంకటేశ్వర భార్య వెంకటేశ్వరమ్మ కాండి మళ్ళా 10/28/1993. అదే ఇప్పుడు మార్కెట్ ఆడు హరిబాబు వాళ్ళ అమ్మ, ఆమె దగ్గర 70 సెంట్లు తీసుకున్నాడు. ఎవరు? బోరా సుబ్బారావు. ఆ బోరా సుబ్బారావు కానించి మళ్ళీ మధుసూదన్ రావు వాళ్ళ భార్యకు ఈ 70 సెంట్లు ఈ 80 సెంట్లు కలిపి 1 ఎకరా 53 సెంట్లు వాళ్ళు తీసుకున్నారు. ఈ టైటిల్ అంతా ఒకేటైతే వీళ్ళకి పైన ఇచ్చిన మీసాల చెన్నమ్మ గారికి ఆమె అడంగల్లో ఆకుపైదారు, అక్రమంగా ఆకుపైదారు. ఆ టైటిలే ఇక్కడ లేనప్పుడు ఆమెకే టైటిల్ లేక ఆకుపైదారులు అయితే మీరు చేసుకున్న డాక్యుమెంట్స్ ఏ విధంగా చెల్లుతాయి అనేది నాకు డాక్టర్ చెప్పాలి. మరి వెంకటేశ్వరమ్మకు డాక్యుమెంట్ ఉందని నాకు మీరు చెప్పారు. ఇది ఎవరో ఇచ్చింది కాదన్న, డాక్టర్ ఇచ్చింది. డాక్టర్ ప్రిపేర్ చేసి మొత్తం వర్షం రాసిస్తే దాన్నే నేను ప్రింట్ చేసింది. డాక్టర్ ఇచ్చింది. మళ్ళీ ఆయననే రాసినాడు అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అని. ఎవరో రాయడం వల్ల అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ల మీద మీకు ఎట్లా వస్తుంది? రిజిస్టర్లకే గతి లేకపోతే అన్రిజిస్టర్డ్ అతనికి ఎట్లా వచ్చింది? సో ఇవన్నీ మళ్ళీ మీసాల ఇంకొకటి నీలి మాధవమ్మ దగ్గర గుంటుపల్లి హరిబాబు 60 సెంట్లు తీసుకున్నా అన్నాడు. ఆ డాక్యుమెంట్ నెంబర్ వేసి చేసినాడు. ఆ డాక్యుమెంట్ తీస్తే ఆ నీలి మాధవమ్మకు 110 సర్వే నెంబర్లు ఉంటుంది. ఆస్తే లేదు, వేరే డాక్యుమెంట్ తీసుకొచ్చి దీంట్లో వేసినాడు. మీరు నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే క్లియర్ కట్గా డాక్యుమెంట్తో సహా నీకు చూపించడానికి ఇప్పుడు ఈ క్షణం సిద్ధం. మీకు ఓపిక అంతే అది. సో ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే డాక్యుమెంట్ చూపించమని చెప్తా అన్నా. డాక్యుమెంట్ టైటిల్ కరెక్ట్ చూపించలేకపోతే పోయి నువ్వు వృత్తి నువ్వు చేసుకో, డాక్టర్ వృత్తి మర్యాదన్నా ఉంటుంది. లేకపోతే సమాజంలో గబ్బు పట్టిపోతావు. ఇంకొకటి మేడం, మీ ఫాదర్ కట్టి వీరభద్రారెడ్డికి మీరు సంతానం ఎంతమంది? ముగ్గురు. మీ అన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మరి మగపిల్లలు రాలేదు. మా అన్న ఫారెన్ లో ఉన్నాడండి. ఎందుకు ఫైట్ చేస్తుంది? కనీసం ఆయన ఫారిన్ లో ఉన్నా కూడా. మా అన్న నేను పోల్స్ పడేటప్పుడు కూడా మా అన్న ఉన్నాడు కదా. ఇది లాస్ట్ ప్రెస్ మీట్ లో ఆయన చేసిన ఆరోపణ మా అన్న నేను ఓకే అన్న. ఓకే ఇప్పుడు మా అన్నగారికి మేము చెప్పాలి అంతే కదా. అదే ఓకే. మా అన్నగారు ఫారెన్ లో ఉన్నారు. మీకు ఆ వర్షన్ అయితే నేను సైలెంట్గా ఉంటా, వినండి. వీడియో కాల్ చేస్తా, మా అమ్మగారిని లైన్లోకి తీసుకుంటా, మా అక్కగారిని లైన్లోకి తీసుకుంటా. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఇప్పుడు డాక్టర్ గారు మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద కూడా పెట్టినారే. వాళ్ళ భార్య పేరు మీద కూడా నేను ఫైట్ చేస్తున్నానే. వాళ్ళ భార్యను ఎందుకు ప్రెస్ మీట్లో కూర్చోబెట్టలేదు? నా కుటుంబం అంతా కూర్చోవాల్సిన టైం వస్తే వాళ్ళ కుటుంబం అంతా కూర్చోవాలండి. నేను పోరాడుతున్నా కదా, నా కుటుంబం అంతా ఎందుకు కావాలి? ఇప్పుడు వాళ్ళ భార్యను కూర్చోబెట్టమన్నా, మా అమ్మ వస్తుంది, మా అన్న వస్తాడు, మా అక్క వస్తుంది, మా బావగారు వస్తారు, అందరూ వస్తారు. ముందు టైటిల్ అని రూపించుకోలేటప్పుడు నా కుటుంబం వల్లనే కూర్చోబెట్టడం. నేను ఇప్పుడు అదే అంటున్నానన్నా, ఇప్పుడు అదే అంటున్నా. ఆ సినిమాకి నేను సమాధానం ఏం చెప్తానంటే, వాళ్ళ భార్య ఏ రోజైనా కూర్చుందా? 5 ఎకరాల 60 సెంట్లు ఫైట్ చేస్తానా అంటే వాళ్ళ భార్యది కూడా ఉంది 1 ఎకరా. అలా ఆమె ఎందుకు ఫైట్ చేయకుండా? ఆమె ఎందుకు రాకుండా? నువ్వే ఎందుకు వస్తున్నావు? నీ పేరు మీద ఉండేది 1 ఎకరా 53, మళ్ళీ నీ భార్య పేరు మీద 1 ఎకరా 53, మళ్ళీ నీ భార్యని కూర్చోబెట్టట్లేదే. హలో శేఖర్, ఒకసారి వీడియో కాల్ చేయవా? ప్రెస్ వాళ్ళు అందరూ మాట్లాడతారట. మీ బ్రదర్ లేడు కదా, నీకే ఎందుకు సంబంధము? మీ బ్రదర్ వారసుడు కదా, ఆయనకు కదా సంబంధము అంటున్నారు. ఒకసారి వీడియో కాల్ చేయవా? ఒకసారి వీడియో కాల్లో మీకు అందరికి చెప్తాము. ఇంకా నా కుటుంబం అందరినీ వారసత్వం రాకుండా ఎట్లుంటుందన్నా? ఇప్పుడు మా సిస్టరే కదా. నేనంటే అవైలబిలిటీలో నేను ఆఫ్రికన్ కంట్రీలో ఉన్నా, యుగండాలో జాబ్ చేస్తున్నా. సో నాకు వచ్చే ఆప్షన్ లేదు. మా చెల్లెలు మా ఫస్ట్ నుంచి మా చెల్లెలు స్టార్ట్ చేయడం ఫస్ట్ నుంచి ఆమె చేసింది. సో ఆమె ఫుల్ కోఆపరేషన్ మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఉంది, నా తరపు నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉంది. మన అది ఆ పోల్స్ నాటేటప్పుడు
వచ్చేసి వీరారెడ్డి, సి షెడ్యూల్ వచ్చేసి వీరభద్రారెడ్డి. ఏ షెడ్యూల్ కు రావాల్సిన ప్రాపర్టీ మసీదుపురంలోది, బి షెడ్యూల్ కు రావాల్సిన ప్రాపర్టీ మసీదుపురంది, సి షెడ్యూల్ కు రావాల్సిన ప్రాపర్టీ రైతు నగరంది అనేసి ఒక భాగ పరిష్కారం మా వాళ్ళు రాస్తున్నారు. ఆ భాగ పరిష్కారం వల్లనే నేను ఫైట్ చేస్తుంటే, ఈ భాగ పరిష్కారం వల్ల మాకు రైట్లు ఉన్నాయని చెప్పే మా వాళ్ళు ఎవరే గాని మాకు అడ్డు తగలకుండా వాళ్ళకు రాసి ఇచ్చినారని న్యాయంగానే పోరాడుతుందని చెప్పి ఇంతవరకు ఎవరైనా మాకు హక్కు ఉందని ఎవరైనా అన్నారా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు మా దగ్గర అగ్రిమెంట్ భాగ పరిష్కారాలు చేసిన డాక్యుమెంట్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కానీ మధుసూదన్ రావు 2008లో కొన్నానని చెప్తున్నాడు మేడం. మస్తులు కొంటారన్నమాట. డాక్యుమెంట్ పుట్టింది కదా. 2008లో డాక్యుమెంట్ చేయించుకొని 2015లో బయటకు తీయచ్చు. ప్రస్తుతం ఒక అతను కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు అని చెప్తున్నాడు. అదన్నా 2008లో నువ్వు డాక్యుమెంట్ చేసుకొని అంటే ఇప్పుడు స్కూల్లో దొంగలాగా సైలెంట్ గా ఉండి ఏం లేకుండా డాక్యుమెంట్ పుట్టదు కదా మేడం. అట్లా మేము మరి ఇప్పుడు ఏం లేకుండా అతని పేరు మీద ఎలా ఆన్లైన్ చేస్తారంటున్నాం మేము. మధుసూదన్ రావు పేరు మీద ఇప్పుడు ఆన్లైన్ ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు మాది మా అబ్బాయిలకు 1956 డాక్యుమెంట్ ఉంది. మా అబ్బాయిల పేరు మీద ఉండే డాక్యుమెంట్ అతను 2008 నుంచి వచ్చినాడు అంటున్నాడు. ఏం లేకుండా ఆన్లైన్ చేయరు కదా అంటున్నావు. 1956లో మా అబ్బాయిలకు చిన్న వీరారెడ్డికి పెద్ద వీరారెడ్డికి డాక్యుమెంట్ ఉంది. అదే డాక్యుమెంట్ తీసుకొని పోయి వారసత్వంగా మాకుందని ఫ్యామిలీ ట్రీ తీసుకొని పోయి పార్టీషన్ డీడ్ చేసుకొని అదే డాక్యుమెంట్ ని నేను మ్యూటేషన్ పెడితే నాకు చేస్తారా చెయ్యరా? దానికి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు అడిగిందని చెప్పు. బుటిషన్ చేస్తారని గ్యారెంటీ ఏం లేదు కదా మేడం. మామూలుగా ఇప్పుడు పాస్బుక్ నా పేరు మీద ఉంటే నేను వేరే వాళ్ళకి అమ్మగలను అంతే కదా. 1956 ఇప్పుడు 2008 గురించి కదా మేడం చెప్పేది. అతను చెప్పేదన్నా మీరు పూర్వం నుంచి చెప్తున్నారు కానీ కొన్ని పూర్వంలో ఏం జరుగుతుంటాయంటే డాక్యుమెంట్లు ఉండవు. అప్పుడు తెల్ల పేపర్ల మీద రాసుకొని ఇటారు 1977కు పూర్వము. అంటే కొంతమంది చేపించుకుంటారు, కొంతమంది చేపించుకున్నారు. కొందరికి డాక్యుమెంట్లు ఉంటాయి, కొందరికి ఉండవు. కానీ కొందరు అతను ఏం చెప్తున్నాడు అంటే నేను 2008లో ముగ్గురుతో కొనుగోలు చేసామని ప్రెస్ మీట్ లో చెప్పినాడు. దానికి ఆ తర్వాత నుంచి నాకు వచ్చింది అంటున్నాడు. నువ్వు 2008 కాదు, నువ్వు 1956లోనే కొనుగోలు చేయి. నేను కాదనలే. టైటిల్ చూపి నాయన మేము అమ్మినట్టు 2008లో కొన్నా అంట. 2008 అప్పటి నుంచే నాకు ఆన్లైన్ వచ్చిందని చెప్తున్నాడు. 2008 కాదు, 1956 నుంచే కొనుక్కో. నేను కాదనలే. కానీ మాకు కదా ముందు వచ్చింది. మేము అమ్మినే చూపి అంటున్నా. కానీ కొనుక్కో. వాళ్ళు రెవెన్యూ అధికారులు కొనుగోలు చేసిన తర్వాతనే మా పేరు మీద ఆన్లైన్ చేసినారు అని చెప్తున్నారు 2008లో. అదే అన్న అంటున్నా. నేను ఇప్పుడు వరకు నీకు చెప్పింది అర్థం కాలా. 2008 వరకు నాకు ఉంది కదా అంటున్నావు. 2008 ఎందుకు చెప్పుకుంటావు? ఇంకా కొన్ని ఇయర్స్ ఎక్కువనే చెప్పుకో. నాకు బాధలే. ఆ రోజు అతను మామూలుగా మాకు చెప్పాడు, ముగ్గురు పేర్లు కూడా కనపరిచినాడు. అట్లా చేస్తారన్నారు. 1956 ఇప్పుడు ప్రస్తుతం ఎవరి పేరు మీద ఉంది మేడం? క్వశ్చన్ వేస్తానో నేను ఆన్సర్ చెప్పనీయకుండా ఉండవు. మాకు ప్రస్తుతం ఎవరి పేరు మీద ఉంది మేడం? ఇప్పుడు ఇది ప్రస్తుతం పేరు అనేది నాకు అనవసరం. ల్యాండ్ నాది. దొంగగా నేను పోయి ఎక్కించుకోవాలంటే నేను కూడా మేనేజ్ చేసుకుంటా. అది శాశ్వతం కాదు. న్యాయంగా ఎక్కించుకోవడం నా ధర్మము. న్యాయంగా పోరాటం చేసి ఎక్కించుకోవడం నా ధర్మము. నువ్వు మేనేజర్ చేసుకొని అవి చేసుకొని నాకు డాక్యుమెంట్ ఉంది, నువ్వు మ్యూటేషన్ చేసుకున్నాను అంటే చేసుకో. ఈ రోజు నా డాక్యుమెంట్ తీసుకుపోయి నేను నా వంశపారంపరంగా వచ్చి దాన్ని ఫ్యామిలీ ట్రీ పెట్టుకొని నేను పార్టీషన్ డీడ్ చేసుకొని నేను మ్యూటేషన్ పెడితే నాకు నచ్చినట్టు చేయాల్సింది. కానీ నేను అట్లా చేసుకోలేదే. అట్లా క్రిమినల్స్ అట్లా లేదే. ప్రస్తుతం ఆన్లైనే చూస్తున్నావు. ప్రస్తుతం ఆన్లైన్, ప్రస్తుతం డాక్యుమెంటే చూసి ఇప్పుడు మీరు అడుగుతున్నారు ప్రస్తుతం ఎవరికి ఉంది మేడం? డాక్టర్కి ఉంది కదా, అయితే డాక్టర్దే అని మీ వర్షన్ అడుగుతున్నారు. నేనేమంటున్నా, డాక్టర్దే అయితే డాక్టర్కి ఆన్లైనే ఉంటే డాక్టర్కి అమ్మినోడికి ఎక్కడి నుంచి వచ్చిందో అంటే ఇప్పుడు అతను ఏం ఎవరి పేరు మీద ఉంటే అతను ఆల్రెడీ డాక్యుమెంట్లు అడగడం లేదు మేడం. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ లో వర్క్ ఫోర్స్ అనేది మోడీ గారు తీసేసినారు. మామూలు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రస్తుతం లింక్ డాక్యుమెంట్లు అడగడం లేదు. రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నాకు పాస్బుక్ ఇష్యూ చేసినారు 1B అడంగలు ఉంటే వాళ్ళు డబ్బులు తీసుకొని చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సమాజం అదే జరుగుతుంది అంటున్నాం. మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పడం లేదు. ఇప్పుడు అట్లనే చేస్తున్నారు మామూలుగా.